మరి అంశంలోకి వెళితే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్ష ఇండియా కూటమి పార్టీల తీరుని ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఎన్డీఏ పార్టీలు నిర్ణయించాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకెళ్లి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి మరీ ఇండియా కూటమి చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడానికి సిద్ధమవుతోంది. ఎన్డీఏ మహిళా పక్షపాతి, ఇండియా కూటమేమో మహిళా వ్యతిరేకిగా బలంగా తీసుకువెళ్లాలని భావిస్తోంది. అంతవరకు బాగానే ఉన్నా దానికోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు అవసరమా అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. వెంకటేశ్వర్లు గారు, ఇది చూడగానే నాకు కడుపు రగిలిపోయిందండి. ముందు ఈ ఈ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న కూటమి మీద అక్కడ బిల్లు పెట్టింది అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు. 2023లోనే ఆ బిల్లు మొత్తానికి లోక్సభలో కూడా పాస్ అయ్యి, గతంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో పాస్ చేసి సజీవంగా ఉంచిన ఆ బిల్లుని 9 సంవత్సరాల తర్వాత మోదీ గారికి 24 ఎలక్షన్స్ ముందు గుర్తుకొచ్చి బయటికి తీసి మేము మహిళల పక్షం ఉన్నామని చెప్పేసి చెప్పడం కోసం ఈసారి అగ్లీ బార్ 400 పార్ అని చెప్పేసి అవసరమైతే ఫ్యూచర్లో రాజ్యాంగ సవరణలు ఇలాగే చేయాల్సి వస్తుంది కాబట్టి ఈజీగా చేయడం కోసం 2/3 మెజార్టీ కోసం అప్పటి నుంచే పావులు కదుపుతూ దానిలో భాగంగా దుమ్ము దులిపి రాజ్యసభలో పాస్ అయినటువంటి మహిళా బిల్లుని లోక్సభలో కూడా మొత్తానికి పాస్ చేసింది. వారికి మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో 9 సంవత్సరాలు పట్టిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అయిపోయింది, మొత్తానికి మహిళా బిల్లు పాస్ అయింది. పాస్ అయిన తర్వాత మళ్ళీ మొన్న 16వ తారీఖు వరకు కూడా దాన్ని నోటిఫై కూడా చేయలేదు. అంటే ఆఖరికి దానికి గెజిట్ నోటిఫికేషన్ కూడా తీసుకురాల. ఇక్కడ కూడా వాళ్ళ చిత్తశుద్ధి మరోసారి బయటపడింది. తీరా చేస్తే 3 బిల్లులు తీసుకొస్తే 3 బిల్లుల్లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు అన్న పదమే లేదు. ఎక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు. చాలా వరకు కూడా తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు కూడా. ఇకపోతే తీసుకొచ్చింది ఏంటి, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. దానికి 2/3 మెజార్టీ కావాలి. అది వీగిపోతుందని తెలుసు, వారికి అంత మెజార్టీ లేదని తెలుసు. అయినా కూడా ఇది సమ్వాట్ రిలేటెడ్ టు మహిళల రిజర్వేషన్కి సంబంధించింది కాబట్టి, ఎందుకనంటే మహిళా రిజర్వేషన్ని 2034 నుంచి మాత్రమే అమలు చేయాలని 2023లో ఒక కండిషన్ పెట్టుకొని, దానికి కారణంగా ఏం చెప్పారంటే జనగణన జరిగిన తర్వాత మాత్రమే మహిళలకు రిజర్వేషన్ ఇద్దాము. జనగణన జరగాలి అంటే జనగణన తర్వాత వెంటనే డీలిమిటేషన్ జరగాలి. ఈ రెండు ఇంటర్లింక్డ్, అది రాజ్యాంగంలో ఉంది. ఆ లింక్ బద్దలు కొట్టకుండా యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ బిల్లు అని చెప్పేసి డ్రామా ఆడిన విషయం అందరికీ తెలుసు. టీడీపీ కూటమి ధర్మం అని ఏదో మొత్తానికి ఆ డ్రామాకి వీళ్ళు కూడా సహకరించారు పార్లమెంట్లో. వైసీపీ ఎవరో తక్కువ తిందా, వైసీపీ కూడా తగుదనమ్మా, మేము కూడా సై అంటే సై అన్నారు. వాళ్ళు కూడా ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు, ఎన్డీఏలో భాగస్వామి పార్టీ కాకపోయినా కానీ. ఈ డ్రామాలన్నీ తెలుసు. అందు గురించే షర్మిల గారు అద్భుతమైన పేరు పెట్టారు, బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని చెప్పేసి. పేరుకి ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి 25 మంది ఎంపీలు 175 మంది ఎమ్మెల్యేలు కూడా ఎన్డీఏకి పూర్తి స్థాయిలో మద్దతు పలికే వాళ్లే అని చెప్పేసి ఒక్క స్థానం ఇక్కడ లేదంటే 1% ఓటింగ్ లేకపోయినా కానీ అంత హోల్డ్ ఉందని చెప్పాను. నేను ఇంక ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. అందువలన ఇది చూడంగానే కడుపు మండిపోయింది. సరే, వదిలేయకుండా బీజేపీ కన్నా ఎక్కువగా పూసుకుంటూ రాసుకుంటూ రెండో రోజు నుంచే కాంగ్రెస్తో సహా మిగిలిన విపక్ష పార్టీలన్నింటినీ దుమ్మెత్తిపోస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంత పూసుకుంటున్నారో అర్థం కానిటువంటి విషయం. అలాగే పక్కనున్న తమిళనాడుకి వాళ్ళు పంపించడం ఏంటి, ఈయన వెళ్ళటం ఏంటి? నీకులాగా ఉన్నటువంటి ఒక లోకల్ పార్టీని, ఐ మీన్ లైక్ రీజనల్ పార్టీ, స్ట్రాంగ్గా ఉన్నటువంటి రీజనల్ పార్టీ డిఎంకి పట్టుకొని ఎలా పడితే అలా విమర్శలు చేయటం ఏంటి? కాబట్టి చాలా చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. 2023లో మహిళా రిజర్వేషన్ చట్టమైంది, బిల్లు పెట్టారు, చట్టం అయిపోయింది. దానికి రూల్స్ ఫ్రేమ్ చేయలేదు, దానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. దాన్ని 2030 తర్వాత అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి మళ్ళా చట్టం చేయాల్సిన అవసరం లేదు. దానికి ఎందుకు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదంటే, అది 10 కోట్ల జనాభా అయినా, 100 కోట్ల జనాభా అయినా, 1,00,000 కోట్ల జనాభా అయినా దాని పర్సెంటేజ్ అంతే. దాంట్లో ఏమాత్రం తేడా ఉండదు. ఎన్ని సంవత్సరాలకైనా పనికొస్తుంది, ఎన్ని వందల సంవత్సరాలకైనా పనికొస్తుంది. ఒకవేళ మహిళలు ఇంకా పెద్ద ఎత్తున ఎవరన్నా సోషలిస్ట్ వ్యవస్థ అలాంటిది ఏమన్నా వస్తే ఈ పురుషులకి మహిళలకు సమాన హక్కులు రావాలంటే 50%, అది వేరు. దీనికి
33%, 33.3% రిజర్వేషన్ చట్టం అమలు, బిల్లు కాదు చట్టం అమలు అయిన తర్వాత మళ్ళా ఇప్పుడు 2026లో ప్రత్యేక సమావేశం పార్లమెంట్ లో పెట్టి రిజర్వేషన్ చట్టం చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ఒక్క మాటలో చెప్పాలంటే దీనికి బాగుంది. సెకండ్ ని ముందు పెట్టుకొని అర్జునుడు కదా భీష్ముని కొట్టినట్టు మహిళా రిజర్వేషన్ బిల్లుని ముందు పెట్టుకొని దాని వెనక కుట్ర దాటున్నటువంటి డీలిమిటేషన్ బిల్లుని పెట్టుకొని ఇది చూశారా, బీజేపీ ఇండియా కూటమి వాళ్ళు దీన్ని వ్యతిరేకించారు, దీన్ని నాశనం చేశారు, ఆమోదించలేదని చెప్పడానికి దుర్మార్గమైన కుట్ర బీజేపీ. అందులో వచ్చి శకుని లాంటి ఉన్నటువంటి అమిత్ షా చేస్తున్నటువంటి దుర్మార్గమైన ప్రచారం. తర్వాత బిల్లు పెట్టలేదండి, బిల్లు పెడతాము, దీని మీద పెట్టదలుచుకుంటే మీరు ఆమోదించే వాళ్ళని దాన్ని బిల్లు పెట్టి ఈ రకమైన ఫెయిల్ అయితే గవర్నమెంట్ పడిపోయేది. కాబట్టి బిల్లు పార్లమెంట్ లో పెట్టకుండానే పెట్టబోతున్నాం, మీరు సపోర్ట్ చేయాలి, మీరంతా దీనికి బిల్లును ఆమోదిస్తామంటే బిల్లు పెడతాం. ముందు నువ్వు ఏం అందులో డీలిమిటేషన్ వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఎంత దుర్మార్గంగా ఉందనేది అందరూ చెప్తున్నారు. కాబట్టి రిజర్వేషన్ డీలిమిటేషన్ గురించి మాట్లాడకుండా ఈ రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడడం అంటే ఎంత దుర్మార్గమైంది. రెండో అంశం, బీజేపీకి ఎక్కడ కనీసమైన చిత్తశుద్ధి కూడా మహిళలన్నా, దళితులైనా, మైనార్టీలైనా ఎట్టి పరిస్థితుల్లో మింగుడుబడని పార్టీ. ఆర్ఎస్ఎస్ మింగుబడని సిద్ధాంతమైనటువంటి పార్టీ. మనోధర్మ సిద్ధాంతం ఏంటి? మహిళలు చదువుకోకూడదు, మహిళలు రిజర్వేషన్ ఉండకూడదు, మహిళలు ఉద్యోగాలు చేయకూడదు, మనోధర్మం. అటువంటి బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించి ఇప్పటిదాకా అమలు చేయలేదు. 2030లో కాదు 2050 కూడా ఆ పార్టీ దాన్ని అమలు చేయదు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం అంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని రాష్ట్రాల వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తుంటే ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు, దక్షిణాది రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ దీన్ని సపోర్ట్ చేయడం అనేది ఎంత దుర్మార్గమైంది. ఈ డీలిమిటేషన్ దక్షిణ భారతం ఎంత నష్టపోతుందో చెప్పాము. బీజేపీ ఎక్కడి దాకా దారి తీస్తుందో నేను సురేంద్ర చెప్తున్నా. ఎంత దుర్మార్గంగా అంటే ఇప్పటికే మతం పేరు మీద ప్రజలు చీలుస్తుంది, కులం పేరు మీద ప్రజలు చీలుస్తుంది. రేపు దేశంలో ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టి ఉత్తర దక్షిణం అని పేరు పెట్టి మొత్తం ఈ దేశాన్ని ఒకవైపు తీసుకోవడానికి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి బీజేపీ. దాని ట్రాప్ లో చంద్రబాబు గారు మీదేసుకొని ఆయన ప్రచారం చేస్తే మాత్రం ప్రజలు క్షమించరు, ఆయన్ని ఎండగడతారు. బీజేపీ సిద్ధాంతమే ఈయన నెత్తినెత్తుకున్నాడు. ఆయన మొన్నటిదాకా బాగానే సెక్యులర్ గా ఉన్నారు, అందరూ గుర్తించడం. ఇప్పుడు మీటింగ్ లో జై శ్రీరామ్ అంటున్నారు, హిందూ ధర్మం అంటున్నారు. ఇదేం పద్ధతి ఇది? పక్కన రాష్ట్రంలో అంతకుముందు స్టాలిన్ ఆయన చాలా పోలిక చేశాడు, రష్యాలో స్టాలిన్ అంత గొప్పోడు, ఈయన కూడా అంత గొప్పోడు అని. మరి ఈ రోజు పోయి ఆయన స్టాలిన్ చెప్పాడు 2009లో ఏం మాట్లాడారు, 2014లో ఏం మాట్లాడారు, 2024లో ఏం మాట్లాడారు ఆయన చెప్పాడు. కాబట్టి ఈ రకంగా పక్క రాష్ట్రంలో పోయి ఇంత దుర్మార్గమైన ప్రచారం చేస్తే ఒక మెచ్యూరిటీ కలిగినటువంటి, ఒక పేరున్నటువంటి వ్యక్తి, దేశంలో సీనియర్ రాజకీయ నాయకుడు ఇలాంటి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నటువంటి బీజేపీ వెనకేసుకోవడం చాలా దుర్మార్గమైంది. అందుకోసమే మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఎంత దుర్మార్గం చూడు. అసెంబ్లీలో కేంద్ర పార్లమెంట్ లో చేయాల్సినటువంటిది అసెంబ్లీలో చేస్తే మన రాష్ట్రానికి పరిమితి అవుతుంది. ఇది ఎంత మోసం! మీరు నివేదించడానికి పనికొస్తుంది, మరి ఉపాధి హామీ చట్టాన్ని మీరు ఎందుకు నివేదించి కేంద్రం పంపలేదు? మా చట్టం గాంధీ పేరు మీద ఉండాలని. మరి ఇప్పుడు ఆ సపరేట్ అసెంబ్లీ పెట్టి చర్చిస్తారు. ఏం చర్చిస్తారు? మీరే బీజేపీ యొక్క ట్రాప్ లో మీరు పడ్డారు. ఈ రాష్ట్రంలో ఇక రానున్న కాలంలో తెలుగుదేశం ఉండదు. సురేంద్ర గారు అర్థం చేసుకోవాల్సింది, తెలుగుదేశాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాడు. బీహార్ లో ఎట్లా జరిగిందో ఇక్కడ ఆ పద్ధతిలో బీజేపీ చేయబోతుంది. ఆ ట్రాప్ లో పడి, వాళ్ళ ఉచ్చులో పడి మనము సెక్యులరిజాన్ని, విశాలమైనటువంటి ఐక్యత కలిగిన రాష్ట్రాన్ని ఆ పద్ధతిలో చేయొద్దు. నిజమైన చిత్తశుద్ధి ఉంటే 50% రిజర్వేషన్. ఇండియా కూటమి చెప్పింది 33 కాదు 50% ఓకే. కానీ నువ్వు డీలిమిటేషన్ పక్కన పెట్టు, అది ఇంకో రోజు పెట్టు. ఈ రోజు నిజంగా మహిళా రిజర్వేషన్ పెట్టు. అప్పుడు వేయకపోతే ఇండియా కూటమిని కాదు ఎవరినైనా, కమ్యూనిస్టులైనా ఎవరైనా తిట్టే అధికారం నీకు ఉంటుంది. 3 కలిపి అదేదో చెప్తారు, నువ్వు పొట్టు తీసుకురా, నేను పప్పు తీసుకుని వస్తాను, కలుపుదాం, ఊరుదాం, సరిసరి చేసుకుందాం అన్నట్టు ఇట్లాంటి మోసం జీవితంతో చేస్తే ఇది సరైనది కాదు. ఇది శుద్ధ తప్పు. చంద్రబాబు గారు ఈ పద్ధతిలో మాట్లాడితే మాత్రం మేము సీరియస్ గా మా పార్టీ కూడా మాట్లాడతాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం. మీరే ప్రజలు మోసం చేసిన వాళ్ళు అవుతారు. ఎన్డీఏని, బీజేపీని తలకెత్తుకొని ఈ రాష్ట్రంలో సెక్యులరిజాన్ని నాశనం చేసిన వాళ్ళు మీరే అవుతారని మాత్రం చెప్పదలుచుకుంది.